జగిత్యాల జిల్లాలో నీట్ అభ్యర్థులు రోడ్డెక్కారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాలన్నారు. పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై జ్యుడిషియరీ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. నీట్ రిజల్ట్స్ కోసం మేము ధర్నా చేస్తున్నాము. నేను కూడా నీట్ ఎగ్జామ్ రాశాను. ఆ టెన్షన్, ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒకటేసారి 67 మెంబర్స్కి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇంపాసిబుల్. అదే కాకుండా మీకు కంప్లీట్గా 720 మార్క్స్ ఉంటాయి. 720 మార్క్స్కి 6, దాంట్లో 719, 718 మార్క్స్ వచ్చినాయి. ఏ నీట్ చదివిన వాళ్ళు, ఏ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళైనా వాళ్ళకి తెలుసు లాజికలీ అలా మార్క్స్ రాకూడదు. ఇలా ఎందుకు వచ్చాయని ఎన్టీఏ వాళ్ళని అడిగితే ఇది గ్రేస్ మార్క్స్ ఇచ్చామంటున్నారు. గ్రేస్ మార్క్స్ ఆ కొంతమంది స్టూడెంట్ టాపర్స్ మాత్రమే ఎందుకు ఇచ్చారు? దేశంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఎందుకు ఇవ్వలేదు? ఓన్లీ వాళ్ళిద్దరికి గ్రేస్ మార్క్స్ రావాల్సిన అవసరం ఏముంది? మాకు జస్టిస్ కావాలి. అందరూ విద్యార్థుల కొరకు పోరాడుతున్నాము. విద్యార్థులుగా మేము ఈరోజు జగిత్యాల తహసీల్ చౌరస్తాలో ధర్నా చేస్తున్నాము. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేయబడుతున్న NEET నీట్ ఎగ్జాము పేపర్ స్కామ్ అయింది. దీనికి రుజువులు మన నీట్లో 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క క్వశ్చన్కి 4 మార్కులు వస్తాయి. ఒక్క రాంగ్ ఆన్సర్కి -1 మార్క్ పడుతుంది. ఇక్కడ మనం చూస్తుంటే 719 మార్క్స్ వచ్చినాయి. ఇది ఏ విధంగా వస్తాయి? యాక్చువల్గా ఫుల్ మార్క్స్ పడితే 720 రావాలి, లేదంటే ఒక ఆన్సర్ రాకపోతే 716 రావాలి. కానీ 719 ఎలా వస్తుంది? ఇక్కడ హాల్ టికెట్ నెంబర్తో సహా ఉంది. అలాగే ఒక స్టూడెంట్ కాదు, ఇక్కడ మనకి 718 వచ్చాయి. ఇలా ఎందుకు అడిగినారు అంటే గ్రేస్ మార్క్స్ అని వాళ్ళు సంబంధం చెప్తున్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఈ 70 సంవత్సరాలలో ప్రతిసారి 7 ర్యాంకులు లేకపోతే 5 ర్యాంకుల కన్నా మించి ఎక్కువ రాలేదు. అలాగే 2016లో 2 సార్లు ఎంసెట్ ఎగ్జామ్ రాసాము. ఈ విధంగా మేము కష్టాలు పడుతూనే ఉన్నాము. ఖచ్చితంగా ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలని మేము విద్యార్థుల తరఫున కోరుతున్నాము.